కూడా నేను చాలా బ్రీఫ్ గా చెప్తాను, త్వరగా ముగిస్తాను. But we will not stop the Lord from sharing to us what He has for us. అయితే మన కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచిన దాన్ని మనకి ఇవ్వకుండా ప్రభువును మనం ఆపవద్దు. I am not a preacher, I am just a messenger. నేను ప్రసంగికుడు కాదు, ఒక దూతను. ప్రభు ఇచ్చిన మాట మీకు చెప్తున్నాను అంతే. Matthew chapter 19, మత్తయి సువార్త 19వ అధ్యాయము verse 4 to verse 6. 4వ వచనం నుండి 6వ వచనం వరకు We shall all read this all together. కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం. And we ఆయన సృజించిన వాడు ఆది నుండి వాడు సృజించగాను నేనుగాను సృజించుటయు వారిద్దరూ ఏక శరీరముగా ఉందని చెప్పినని మీరు చూడలేదా? కాబట్టి వారిద్దరూ ఇతర కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. May the Spirit of God speak to us through this portion. దేవుని ఆత్మ ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడను గాక. From the beginning, ఆది నుండి God has instituted something very special. దేవుడు ఒక ప్రత్యేకమైన దాన్ని స్థిరపరిచి స్థాపించి ఉన్నాడు. And this is to reveal a special truth again. అది ఒక ప్రత్యేకమైనటువంటి సత్యమును వివరించడానికి. See, some people think marriage is some accomplishment, settlement. You know, people say, settle ayyara, settle. కొంతమంది అంటారు మ్యారేజ్ అంటే ఒక సెటిల్ అయిపోయారా, స్థిరపడ్డారా అంటే అడుగుతారు. Settlement means సెటిల్మెంట్ అంటే స్థిరపడటం అంటే totally back to equilibrium, normal. అంటే సాధారణమైన జీవితానికి ఇంకా వెళ్ళిపోయినట్టుగా. Settlement is not after you complete marriage also. వివాహం జరిగిపోయిన తర్వాత సెటిల్ అవడం, స్థిరపడటం కాదు. Children, అక్కడ తర్వాత పిల్లలు ఉంటారు, children's education, ఆ తర్వాత పిల్లల చదువులు. Still those who got married today will not be settled till they die. ఈ రోజు వివాహమైనా కూడా వాళ్ళకి చనిపోయే రోజు వరకు వాళ్ళు సెటిల్ అయినట్టుగా అనిపించదు. The worldly thought is లోక సంబంధమైనటువంటి ఆలోచన ఏంటంటే study, educate, get good salary, get good wife and husband, and that is the end of your life. నీవు చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, తర్వాత మంచి భార్య భర్త రావాలి, అంతకి నీ జీవితం అయిపోయినట్టుగా. The Lord is not teaching us that. ప్రభు మనకు అది నేర్పించట్లేదు. He didn't say that is the settlement for Adam by giving Eve. ఆడమ్ సెటిల్ అవ్వాలని అర్థం ఏంటంటే హవ దొరికింది కదా, ఇక ఆడమ్ సెటిల్ అయినట్టు అన్నట్లు. It is not so. అది కాదు. It is to reveal a special truth. ఒక ప్రత్యేకమైన సత్యాన్ని బయలుపరచటం. If you see the book of Genesis, ఆదికాండం మనం చూసినట్లయితే it also starts with the same words, in the beginning. అక్కడ కూడా ఆది నుండి అనేటువంటి ఆది యందు అనే మాటతో ప్రారంభమవుతుంది. What do you see here? ఏం చదువుతున్నాం మనం అక్కడ? What did God do? దేవుడు ఏం చేశాడు అక్కడ? Genesis chapter 2, ఆదికాండం 2వ అధ్యాయంలో verse 21. 21వ వచనం. Deep sleep to fall upon Adam, and he slept. అప్పుడు దేవుడు అయిన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు, And then he took one of his ribs, అప్పుడు అతని ప్రక్కట ఎముకలలో ఒక దానిని తీసి and he closed the flesh. ఆ చోటును మాంసంతో పూడ్చివేసి, After that, తరువాత and the rib which he took out, he made the woman. దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కట ఎముకను స్త్రీనిగా నిర్మించి. After the operation is over, ఆపరేషన్ అయిపోయింది. some people think కొంతమంది అనుకుంటారు when God took the rib, దేవుడు ఆ ప్రక్కట ఎముకను తీసివేసినప్పుడు he made Eve, ఆ దేవుడు హవ్వను చేసి and then he closed. మళ్ళా మూసేసాడు అంటున్నారు. No, అలా కాదండి. we think like that. అలా అనుకుంటాం మనం. What is written here? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? He took out the rib, మొదట ప్రక్కట ఎముకను తీసివేసి closure of the operation also. ఆ యొక్క ఆపరేషన్ మూసివేశాడు ఆయన. Then what he should do? అప్పుడు ఏం చేయాలి? Wake up the patient. ఆదాముని పేషెంట్ లేపాలి. He did not wake up. లేపలేదు. Why? ఎందుకు లేపలేదు? Wake up. లేపితే Adam will look at the rib. ఆదాము ఆ ప్రక్కట ఎముకను చూస్తాడు. He will look at the eyes, how he is making. ఎలా కళ్ళు చేస్తున్నాడో చూస్తాడు దేవుడు. Lord, why such big eyes? I want small eyes. ప్రభు అంత పెద్ద కళ్ళు ఎందుకు? నాకు చిన్న కళ్ళు కావాలి. Lord, why the nose is blunt? Make it little sharp. ప్రభు ఎందుకు ముక్కలా చప్పటి అందుకు కొంచెం సూది ముక్క కావాలి. Lord, why is this? Why is that? ఇది ఎందుకు అలా ఎందుకు అని చెప్తూ ఉంటాడు ఆదాము. No question. అక్కడ ప్రశ్నలు లేవు. No reasoning. ఇంకా రీజనింగ్ లేదు. God did not wake up Adam. దేవుడు ఆదాముని లేపలేదు. Now why did he take the rib out? మరి ఎందుకు పక్కన ఎముకను బయటికి తీశారు? See, turn with me to the book of John's Gospel. యోహాను సువార్త. John's Gospel. యోహాను సువార్త chapter 19. 19వ అధ్యాయం.
chapter 19. 19వ అధ్యాయము We will read verse 34. 34వ వచనం చదువుదాం. Verse 34. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. But one of the సైనికులలో soldiers ఒకడు with a spear ఈటతో ఆయన రక్తము పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. There came out blood and water. అక్కడ రక్తమును నీళ్లును కారెను. Because we can't believe it. అది నమ్మలేరు కనుక. Why we can't believe it? ఎందుకు నమ్మలేము? I told you already. నేను మీకు ముందుగానే చెప్పాను. On the cross, శిలువ మీద when they put the nail, అక్కడ మేకులు కొట్టినప్పుడు most probably it is only here. ఇక్కడ కొట్టింటారు. Because here only there is a strong joint. If it is here, you will fall down, you will tear off. ఎందుకంటే ఇక్కడ కొడితే ఆ యొక్క జాయింట్ బలంగా ఉంటుంది. ఇక్కడ కొడితేనే అది బలంగా నిలబడుతుంది. ఇక్కడ చీలిపోతుంది. Between two big bones. రెండు పెద్ద ఎముకల మధ్య. And so what happens? I told you that one nerve will also get cut off. అక్కడ అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నరం కూడా తెగిపోతుంది. So your hand you can't stretch all the 5 fingers. If you stretch only this much. గనుక అది నరం కట్ అయిపోయింది కనుక 5 వేలు ఇలా తెరవగలిగితే 2 వేలు మాత్రమే ఇలా తెరవగలవు. 3 వేలు మాత్రమే. So like that. గనుక ఈ విధంగా. But there is no blood vessel between this. ఈ మధ్యలో రక్తనాళాలు లేవు. ఇక it is little bit above and below. పైన కింద ఉన్నాయి కానీ. So the blood won't come out very easily. కనుక దానిలో నుంచి రక్తం బయటికి ప్రవహించదు సాధారణంగా. The neck also. కాలంలో కూడా same way one nail. అలాగే ఒక మేకు కట్టబడింది. Crown of thorns. ముళ్ళ కిరీటము. And the crown of thorns when it was put also, no blood vessel coming from the heart is cut. ముళ్ళ కిరీటం అలా పెట్టినప్పుడు కూడా గుండెకాయలోని గుండెలను చేసినటువంటి రక్తనాళాలు ఏది కూడా కట్ అవ్వలేదు. Only those which are going to the heart, some of them small will be cut. గుండెలోనికి వస్తున్నటువంటి చిన్న రక్తనాళాలు మాత్రమే అక్కడ కట్ చేయబడ్డాయి. So and if they beat on the sides and behind, ఒక పక్కలో వెనక ప్రభువు కొట్టినప్పుడు that also small blood vessels only will be break. అక్కడ కూడా చిన్న రక్తనాళాలు మాత్రమే కట్ అయిపోయి రక్తం ప్రవహిస్తుంది. అది కూడా త్వరగా పూడ్చిపోతుంది. That is why the punishment on the cross is the most horrible punishment. అందుకనే శిలువ మీదటువంటి శిక్ష అన్నిటికంటే ఘోరమైనటువంటి శిక్ష. Because you will not die out of blood loss. ఎందుకంటే రక్తము పోవటం వల్ల చనిపోవు. You will be alive. నువ్వు జీవంతోనే ఉంటావు. What will happen? ఏం జరుగుతుందో తెలుసా? Eagles, ravens, all these vultures will come and start plucking out. గ్రద్దలు, రాబందులు ఇలాంటి పక్షులన్నీ వచ్చి కూడా నీ దగ్గరకు వచ్చి నీ పీక్కొని తినడం ప్రారంభిస్తాయి. It is the worst punishment anybody can have. ఒక వ్యక్తికి రాగలిగినటువంటి అతి ఘోరమైనటువంటి శిక్ష. When the Lord Jesus Christ went to the cross, కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు he went willingly. ఆయన ఇష్టపూర్వకముగా వెళ్ళారు. John 19, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. He said it is finished. ఆయన అంటున్నాడు సమాప్తమైనది. What is finished? ఏం సమాప్తమైనది? The work which he had to do was finished. ఆయన చేయవలసిన పని సమాప్తమైనది. Turn your Bibles and see, both of you. పెళ్లి కుమార్తె కూడా బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. Turn your Bibles. యోహాను సువార్త 19వ అధ్యాయం Verse 30. 30వ వచనం. యోహాను సువార్త 19:30. He said it is finished. అది సమాప్తమైనది అంటున్నారు. So one day I was coming out of the operation theatre. ఒకసారి నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నాను. North India. ఉత్తర భారతదేశం. Run to the OPD. నేను ఓపీడీకి వెళ్ళాలి. And all these patients, relatives gathering asking, sir, tell me. పేషెంట్ యొక్క బంధువులందరూ కూడా బయట కూడుకొని ఉన్నారు. సార్ చెప్పండి. As I was walking out, నేను బయటకు వచ్చుకుని వస్తున్నాను. I was saying khatam I was saying and walking fast. అయిపోయింది అని చెప్పి త్వరగా వెళ్ళిపోతున్నాను. Hey, oh God, worry. వాళ్ళందరికీ భయం వేస్తుంది. Then I stopped and said, నేను ఆగి చెప్పాను, khatam hoga, patient ఆపరేషన్ అయిపోయింది, పేషెంట్ బాగానే ఉన్నాడని చెప్పారు. Then they were happy. అప్పుడు వాళ్ళు సంతోషించారు. Otherwise they'll keep on asking many questions. లేకపోతే ఎలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. So same way Jesus, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు say Father, తండ్రి khatam అయిపోయింది అనట్లేదు. He didn't say that. అలా అనట్లేదు. What did he say? ఏమంటున్నారు ప్రభువు? John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము verse 34. 34వ వచనము. John chapter 4, verse 34. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. Jesus said unto them, యేసు వారిని చూసి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని సులభుచుటయు నాకు ఆహారమైనది. My meat is to do the will
of him that sent me and finish it. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది అని చెప్పారు. John's Gospel chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయంలో he's saying, Father, the work is finished. ఆయన అంటున్నాడు, తండ్రి ఆ పని సమాప్తమైనది అంటున్నాడు. And what did he do? ఏం చేశారు ప్రభు? He himself gave up the ghost. ఆయనే తన ఆత్మను అప్పగించారు. He has the authority to give and take a life. ఆయన ప్రాణం ఇచ్చుటకును తీసుకున్నటకును అధికారం కలిగిన Many వాడు. of us sorrowfully we preach the gospel. చాలా మంది దుఃఖముతో సువార్తను ప్రకటిస్తారు. As though Jesus died in an accident. ఏదో యేసు ప్రభు వారు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా. రక్తమంతా వచ్చింది చనిపోయినాడు. రక్తమంతా కారిపోయింది వచ్చింది చనిపోయాడు. Not so. అలా జరగలేదండి. What happened? ఏం జరిగింది? It is medically also not so. ఇది వైద్యపరంగా కూడా ఇది నిజం కాదు. What happened? ఏం జరిగింది అసలు? He himself gave up the ghost. ఆయనే తనంత తానే ఆత్మను అప్పగించారు. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? Soldiers thought సైనికులు అనుకుంటున్నారు Sabbath is coming. సబ్బత్ దినం వస్తుంది. Before that, దాని ముందు none of these fellows must run from the cross. వీళ్ళెవరు కూడా సిలువలో నుండి పారిపోకూడదు. 3 nails only. If you remove it off, they can run away. 3 మేకులు మాత్రమే, అవి తీసేస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. So what we must do? కాబట్టి ఏం చేయాలి? Break the knee. ఆ యొక్క మోకాలను విరగొట్టాలి. You know, breaking the knee is not an easy job. మోకాలు విరగొట్టడం అంత సులువైన పని కాదు. As a medical student, I have seen some of the operations, knee operations. మెడికల్ వైద్యులుగా ఉన్నప్పుడు కొన్ని మోకాళ్ళు ఆపరేషన్ నేను చూశాను. One of my uncles also went through an operation. I was standing and watching it there. మా అంకుల్ ఒక ఆయనకి ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. It's the difficult thing you can do. అది అన్నిటికంటే కష్టమైన పని. It was spine surgery. అది ఒకవేళ వెన్నెముకకి ఆపరేషన్ అయితే, you know, to take off that bad spine. ఆ యొక్క పాడైపోయినటువంటి వెన్నుపూసను తీసేయాలంటే, take it off because TB is there. అక్కడ టీబీ వచ్చేసింది, దాన్ని తీసేయాలంటే some bone from the side here. పక్క నుంచి ఒక ఎముకను తీసేస్తారు. We'll powder and take. దాన్ని పౌడర్ గా చేసి పిండిగా చేసి తీసేస్తాం బయటికి. We'll take in the empty place here, that gap. ఖాళీ చేసినటువంటి ఆ ప్రదేశంలో we have to put it there. అక్కడ పెట్టి and you have to hit with the hammer. అక్కడ సుత్తితో కొట్టాలి దాని లోపలికి. very hard. చాలా గట్టిగా కొట్టాలి. It's not an easy job. అది తీసే పని కాదు. when the soldiers came to break the knees, సైనికులు వచ్చారు మోకాళ్ళను విరగొట్టడానికి. it's a difficult job. చాలా కష్టమైన పని. not just like breaking one glass. ఒక ఏదో చిన్న గ్లాస్ విరగొట్టినట్టు కాదు. they hit so hard. చాలా గట్టిగా కొట్టాలి. when they came to Jesus, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు no reaction. ఏమీ రియాక్షన్ లేదు, స్పందన లేదు. what happened? ఏం జరిగింది? Is he putting up a drama? ఈయన ఏమన్నా నటిస్తున్నారా? let us check it out. ఒకసారి చెక్ చేద్దాం. so he took a spear, కాబట్టి పొడుగా ఈటను తీసుకొని put it in the side. ఆయన పక్కలో కూర్చారు. what came out? ఏం బయటకు వచ్చింది? blood and రక్తమును నీరును. blood and water came out. రక్తము నీరు బయటకు వచ్చింది. these two things are very important. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. first of all, a believer who is come to the Lord Jesus Christ needs the blood of the Lord Jesus Christ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ఒక విశ్వాసి యేసు ప్రభువు యొక్క రక్తం మొదటిగా అవసరం. by the blood only you can be washed from your sin. ఆ రక్తము ద్వారా నీ పాపము నుండి నేను కడగబడగలవు. అంతేనా? over. తర్వాత no, after that there is water also. దాని తర్వాత నీరు కూడా ఉన్నది. that is why it came in order. అందుకనే అది ఆ క్రమములో బయటకు వచ్చింది. not water and blood and water came out. నీరు రక్తము కాదు, రక్తము తర్వాత నీరు బయటకు వచ్చింది. book of Ephesians, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 5. 5వ అధ్యాయం. Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. shall we read from verse 21? 21వ వచనం నుండి మనము దయచేసి చదువుదామా కలిసి. 28. 28వ వచనం వరకు. shall we not 21 to 33 we will read alternatively. 21వ వచనం నుండి 33వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాం. ఎఫెసీ పత్రిక 5:21. submitting yourselves one to another in the fear of God. 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. For the husband is the head of the wife, even as Christ is the head of the church, and he is the savior of the body. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Husbands, love your wives, even as Christ also loved the church and gave himself for it. 26. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను వాటిని ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని ఉన్నది. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి
పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. So ought men to love their wives as their own bodies. He that loveth his wife loveth himself. 29వ వచనం. తన శరీరమును ద్వేషించుకునేవాడు లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. For this cause shall a man leave his father and mother and shall be joined unto his wife, and they two shall be one flesh. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. Nevertheless, let every one of you in particular so love his wife even as himself, and the wife see that she reverence her husband. Now he says this is a great mystery. అంటున్నాడు ఈ మర్మము గొప్పది. This mystery, ఈ మర్మము what is it? ఏంటి అసలు ఈ మర్మము? Christ and the church. క్రీస్తు సంఘము. So what does it mean? దీని అర్థం ఏంటి? Christ loved the church and gave himself for it. క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. You know, when he asked, Father, if it is thy will, remove this cup from me. తండ్రి నీ చిత్తమైనడలా ఈ పాత్ర నా యొద్ద తొలగించుమని ప్రభు ప్రార్థన చేసినప్పుడు Father never said, తండ్రి ఇలా అనలేదు. it is like a small injection. ఇది చిన్న ఇంజెక్షన్ లాంటిదే అనలేదు. Many fathers say, no? చాలా మంది తండ్రులు అంటారు కదా, Don't worry, small, like a mosquito bite injection. భయపడద్దు, చిన్న ఇంజెక్షన్ ఒక దోమ కుట్టుకుంటారు అంతే. I will buy you some ice cream on the way. తర్వాత ఐస్ క్రీమ్ కొంటాను వెళ్ళినప్పుడు. So what do? కాబట్టి ఏం చేస్తావు? You bear the pain. ఆ నొప్పిని భరిస్తావు. Lord never answered it at all. ఎప్పుడు కూడా ప్రభు ఆ ప్రార్థన జవాబు ఇవ్వలేదు. No answer. ఆ జవాబు లేదు అసలు. What did Jesus do? యేసు ప్రభువు ఏం చేశారు? Willingly, not by the force of the Father. ఇష్టపూర్వకంగా, తండ్రి బలవంతం కాదండి. By his own he gave himself. ఆ తనంతట తానే అప్పగించుకున్నాడు. And after giving himself, అప్పగించుకున్న తర్వాత what happened? ఏం జరిగింది? The church, which is his bride, has been made. ఆయన వధువైనటువంటి సంఘము తయారు చేయబడినది. Christ is the husband. క్రీస్తు భర్త అయినాడు. Church is the bride. సంఘము పెళ్లి కుమార్తె. Then what is Christ doing? ఇప్పుడు ప్రభు క్రీస్తు ఏం Who చేస్తున్నారు? are these people coming to the church? ఈ సంఘంలోనికి వస్తున్న వారు ఎవరు? Those who are washed by the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడిన వారు. And after that, ఆ తర్వాత in verse 26, 26వ వచనంలో that church, ఆ సంఘము that bride, ఆ పెళ్లి కుమార్తె he has to sanctify and cleanse it with the washing of water, which is the word of God. వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచాలి. You should wash it every day, every moment. ప్రతి దినము ప్రతి క్షణము కూడా దాన్ని ఉదక స్నానం చేస్తూ Yesterday I ఉండాలి. was telling you, చెప్తున్నాం when కదా, summer comes, ఎండాకాలం వచ్చినప్పుడు all the lawns will dry. ఆ యొక్క గడ్డి అంతా ఎండిపోతుంది. So what do we have? అప్పుడు ఏముంటుంది? దానికోసం ఏముంటుంది? Sprinklers. చిలకరించేటువంటి నీళ్లు చిలకరించే ఉంటాయి. So when you look at those grass, కాబట్టి ఆ గడ్డిని చూసినప్పుడు even in the peak summer, ఎండలు చాలా ఎక్కువగా ఉన్న they సమయంలో will కూడా not dry away. అవి ఎండిపోవు. Why? ఎందుకని? Every moment, whenever it is necessary, it gets a sprinkling of water. అవసరమైన ప్రతిసారి అసలు ప్రతి క్షణము కూడా నీళ్లు చిలకరిస్తా ఉంటారు అక్కడ కింద పైపు. Anything urgent? Please don't walk up and down. Anything urgent? అమ్మా Go. వెళ్ళండి. చదువు. He wants to present this church as a glorious church. ఈ సంఘము మహిమగల సంఘముగా దీన్ని అందించాలనుకుంటున్నారు. This morning is our overcoming church. ఇది యోధం చూసాం, జయించే సంఘము, Glorious church. మహిమగల సంఘము. So it needs water, always water. It's not written blood, it needs water. కాబట్టి అక్కడ దానికి ఆ సంఘానికి అవసరమైనది ఏంటంటే ఎప్పుడు రక్తం అని రాయబడలేదు, నీరు. Again I repeat. మళ్ళా చెప్తున్నారు, In the churches, సంఘములలో we are preaching that there are future sins also. అక్కడ భవిష్యత్తు పాపములు కూడా ఉన్నాయని అక్కడ బోధిస్తా ఉన్నారు. మన ప్రభు ఎంత దీనమైన వాడు, క్షమిస్తాడు. మన ప్రభు ఎంత దీనమైన వాడు అంటే క్షమిస్తాడు. In the church, not the washing of the blood by the blood, it's written washing by the water. సంఘములో రక్తం చేత కడగబడట గురించి మాట్లాడట్లేదు కానీ వాటర్ నీళ్ళ చేత స్నానం గురించి Who are మాట్లాడుతున్నారు. those who form the church? సంఘముగా కూడేవారు ఎవరు? Those who are washed by the blood of the Lord Jesus Christ. యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారే. Those who receive the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని Those పొందుకున్న who వారు. receive the treasure of faith. ఈ
విశ్వాసమైన ఐశ్వర్యమును Those who పొందుకున్నవారు. receive the faith to overcome the world. లోకమును జయించేటువంటి విశ్వాసమును Those who పొందుకున్నవారు. receive the power of God, which is not of them, but of God, and overcomers. వారిది కానిది దేవుని అయినటువంటి బలాధిక్యమును వారు పొందుకొని జయించేవారుగా చేసేటువంటి ఆ బలాధిక్యమును పొందుకున్నవారు. So that he might present it a glorious church. Presenting is important. అక్కడ మహిమ గల సంఘముగా దానిని నిలువపెట్టుటకు. Jude, యూదా పత్రిక verse 24. 24వ వచనం. Now unto him that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy. తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమతో ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. He wants to present you faultless. ఆయన నిర్దోషులుగా మిమ్మల్ని When the Lord నిలవబెట్టాలని Jesus Christ comes and takes the church, యేసుక్రీస్తు వారు వచ్చి సంఘమును ఎత్తుకొని పోయినప్పుడు which is his bride. ఇది ఆయన వధువు. Same way this brother is going to take this sister as his bride. ఈ బ్రదర్ ఎలాగైతే ఈ సిస్టర్ ని తన వధువుగా తీసుకుని వెళ్ళబోతున్నాడు, How should she be? అప్పుడు ఎలా ఉండాలి? ఈవిడ Glorious, మహిమ కలిగిన, without spot, ఎటువంటి కలంకము లేకుండా, without wrinkle. ఎటువంటి కలుషం ముడతలు లేకుండా. You are not glorious. నీవు మహిమ కలిగిన కాకపోతే, There are a lot of spots. నీలో ఎన్నో మచ్చలు ఉన్నట్లయితే, The man will come and say, sorry, you cannot be my bride. ఆ పురుషుడు వచ్చాడు, క్షమించు, నువ్వు నాకు పెళ్లి కుమార్తె ఉండలేవు. What is this? ఏంటిది? The Lord says, ప్రభు అంటున్నాడు, He wants to present it gloriously. మహిమ కలిదానిగా నిలవబెట్టుటకు He is able to keep you from falling. ఆయన తొట్టులకుండా మిమ్మల్ని కాపాడుటకు సమర్థుడైన, Given everything to keep you without falling. నువ్వు తొట్టులకుండా ఉండడానికి కావాల్సినవన్నీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. So in the church, అందుకనే సంఘంలో only the overcomers will be taken up. జయించువారు మాత్రమే ఎత్తబడతారు. Only they will become the overcoming, glorious, without spot, wrinkled bride. వారు మాత్రమే జయించువారుగా, ఎటువంటి మచ్చ లేని వారిగా చేయబడతారు. Who are those people? ఎవరు మీరు? How will they become glorious? ఎలాగ మీరు మహిమ గల వారిగా How will మార్చబడతారు? they become without spot? వారు మచ్చలు లేని వారిగా ఎలా మారారు? How are they without any wrinkles? వారు ఎటువంటి ముడతలు లేకుండా ఎలా మారగలిగారు? How? ఎలా? Ephesians chapter ఎఫెసీయులకు 5. రాసిన పత్రిక 5వ అధ్యాయము. What is the reason? ఏమని రాయబడింది అక్కడ? కారణము Because he has been washing by the water by the word. ఎందుకంటే Washing of water by the word. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు. Nowadays in God's house, no importance for Vakya. ఈ రోజుల్లో దేవుని గృహాల్లో వాక్యము ప్రాముఖ్యత లేదు. There are many people preaching. చాలా మంది ప్రసంగిస్తున్నారు. I told you in Vijayawada itself, if you see, you will find lakhs of preachers. విజయవాడలో మాత్రమే లక్షల మంది ఒకవేళ ప్రసంగికులు ఉంటారు. We saw in Philippians chapter 1. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో చూసాం Some మనం. preach of contentment. కొంతమంది అయితే కక్షతోను, Some preach like this. కొంతమంది ఇలాగను. All are preaching about Christ. అందరూ ప్రసంగిస్తున్నారు క్రీస్తు Some గురించి. preach in pretense. కొంతమంది అయితే కపటముతో. And Paul is saying, Paul అంటున్నాడు, he's not saying, I am the only one who is preaching exactly what God wants me to preach. దేవుడు ఏమి ప్రసంగించమంటున్నాడో అది ప్రసంగించేవాడు నేను ఒక్కడిని అని పౌలు చెప్పట్ల. What is he saying? ఏమంటున్నాడు? All right, I rejoice even in pretense or contentment or for envy. They are preaching. Let them preach. వారు కక్షతోనో లేక అసూయతోనో దేనితోనైనా క్రీస్తును ప్రకటించిన నాకు సంతోషమే, వాళ్ళు ప్రకటించనివ్వండి. See, you see sometimes some fountains, no? Fountains. కొన్నిసార్లు ఈ ఫౌంటైన్స్ ని మనం చూస్తా ఉంటాం కదా. Artificial fountains. అక్కడ ఫౌంటైన్స్ చూస్తా The ఉంటాం. same water will be sprinkled. అదే నీళ్లు మరలా వెనక్కి వెళ్తా ఉంటాయి. If you want to go and have a bath in that, దాంట్లో వెళ్ళి స్నానం చేయాలనుకుంటావా? you will not feel fresh. అప్పుడు ఫ్రెష్ గా ఉండదు నీకు. Same way, అలాగనే many house of God, చాలా దేవుని గృహంలో same water, same messages. అదే వీళ్ళు అంటే అవే మెసేజ్లు, అవే వర్తమానాలు. Vijayawada also same, Madras also same, Trivandrum also same, Bombay also same way, same thing. విజయవాడలోను, మద్రాసులోను, త్రివేంద్రంలోను, బాంబేలో ఎక్కడికి వెళ్ళినా అవే వర్తమానాలు వినబడతా ఉంటాయి. If you go with them everywhere, వాళ్ళతో కలిసి నువ్వు అన్ని చోట్లకి వెళ్తా they ఉంటాయి. are only the same thing. వాళ్ళు ఒకటే మాట వినిపిస్తా ఉంటారు. That is not what God wants you to be freshened by. దేవుడు నిన్ను ఉత్తేజపరచాలనుకుంటుంది ఇలాంటి మాటలు బట్టి He కాదు. wants you to be fresh. He wants you to be freshened with clean water. శుద్ధ జలముల చేత నీవు నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. Turn with me to the book of Ezekiel. హెచ్కేల్ గ్రంథంలోనికి రండి దయచేసి. Book of Ezekiel. హెచ్కేల్ గ్రంథము
chapter 36. 36వ అధ్యాయము. Book of Ezekiel, chapter 36. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము. Verse 24 and 25. 24, 25 వచనాలు. Ezekiel chapter 36. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. Verse 24 and 25. 24, 25 వచనాలు కలిసి చదువుకుందాం. Shall we all read together, please? అందరం కలిసి చదువుకుందాం దయచేసి. For I నేను will అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించు. మీ అప్పుల యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రతంతయు తీసివేసెదను. I will sprinkle clean water. నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను. New water. క్రొత్త జలం ఇది. Then how will you be? మరి ఎలా ఉంటావు అప్పుడు? Verse 26. 26వ వచనం చూసినట్లయితే A new heart నూతన హృదయం మీకు ఇచ్చెదను. also will I give you, and a new spirit will I put within you. నూతన స్వభావం మీకు కలుగజేసేది. New heart, నూతన హృదయం, new spirit. నూతన స్వభావం. See, when the word of God said just now, దేవుడి వాక్యం ఇప్పుడే చెప్పింది. husbands, love your wives, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. even as Christ loved the church క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా and gave himself for it. దాని కొరకు తను అప్పగించుకున్నట్లుగా. So on the first day of the marriage, కనుక వివాహంలో మొదటి దినమున Daniel will be very concerned about Beulah. బ్రదర్ డానియల్ కి బ్యూలా గురించి చాలా కన్సర్న్ ఉంటది. పట్టించుకుని శ్రద్ధ ఉంటది. Even Tumuthe, say, బ్యూలా చెల్లి ఒకవేళ హచన్ తుమినా what he will say? ఏమంటాడు? Amma, shall I take you to the doctor? Then she will say, పర్వాలేదు. I had so many times. ఇంతకుముందు చాలా సార్లు తుమ్మాను. No, you come now with me. You have to come. నువ్వు రావాలి. He will take her, తీసుకెళ్తాడు, make the appointment, తీసుకుంటాడు. and she will say, అప్పుడు అంటాడు, to her mother she will say, or father, anybody, relative she will say, తల్లి కానీ తండ్రి కానీ బంధువులతో కానీ అంటాడు, you know, మాకు దొరికిన అతను చాలా మంచోడు. నీకు తెలుసా నాకు దొరికిన అతను చాలా మంచోడు అని అంటాడు. Even because I sneezed, he took me to the hospital. నేను తుమ్మినా కూడా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాడు. And the doctor saw me. అప్పుడు డాక్టర్ నన్ను చూశారు. Gave me medicine. డాక్టర్ నాకు మందు ఇచ్చారు. After all the medicines I came back home, I'm all right. ఆ మందులన్నీ వాడి ఇంటికి వచ్చాను, నాకు ఇప్పుడు బాగా అయిపోయింది. So everybody will think that Daniel is such a nice man. కాబట్టి అందరూ అనుకుంటారు డానియల్ ఎంత మంచివాడు అనుకుంటారు. And after 1 year, సంవత్సరం గడిచిన తర్వాత, 2 years, 2 సంవత్సరాలు అయిన తర్వాత same sneezing, అప్పుడు కూడా తుమ్ముతారు. and he will say, hey, take some mandu here. మందేసుకొచ్చుకుంటా అంటారు. I don't have time for all these things. ఇవన్నీ చేయడానికి నాకు టైం లేదు. The same way, అదే విధంగా wives also must reverence their husband, it says. భార్యలు కూడా భర్తలను సన్మానించాలని రాయబడినది. Say, Andy, Randy, కూర్చోండి. అంటే రండి కూర్చోండి అని అంటూ ఉంటది. You like treating a guest, you know. ఒక అతిథిని సత్కరించినట్టు Very respectfully. చాలా మర్యాదతో. Oh, how nice the family will be. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ కుటుంబం అసలు. Then after that, ఆ తర్వాత she will serve very nice food. మంచి ఆహారము వండి ఇస్తా ఉంటది. Hot she will make. వేడివేడిగా వండుతా ఉంటది. He will say, అప్పుడు ఆయన అంటారు, it's okay, you don't make it hot. సర్లే అంత ఇంత వేడిగా చేయక్కర్లేదు. She will say, no, you must eat hot food. లేదు మీరు వేడివేడిగా అన్నం తినాలని అంటారు. And she will give very respectfully. అప్పుడు చాలా మర్యాదతో ఇస్తారు. Take care of him very well. చాలా శ్రద్ధ తీసుకుంటారు. As the years go by, సంవత్సరాలు గడుస్తున్న కొలది అదిగో అక్కడ ఉంది తిను. అది This is how our love will change, our heart will change, our spirit will change as years go by. ఇలాగనే సంవత్సరాలు గడుస్తున్న కొలది మన హృదయం మారిపోద్ది, మన స్వభావం మారిపోద్ది, మన ఆత్మ మారిపోతూ ఉంటది. But if you want to have a new heart, new spirit till the end of your married life, అయితే నీ యొక్క వైవాహిక జీవితం చివరి వరకు నూతన హృదయము నూతన స్వభావమును కలిగి ఉండాలనుకుంటే what you must have, నువ్వేమి కలిగి ఉండాలి? Lord says, I will sprinkle. ప్రభు అంటున్నాడు, నేను చల్లుదును అంటున్నాడు ప్రభు. He will sprinkle. ఏంటి ఆయన చల్లుతారంట. What is that sprinkling of water? ఏంటి నీరు చల్లడం అంటే ఏంటి? The word of God.
దేవుని వాక్యం. The word they said just now, ఇప్పుడే చెప్పారు, they know whether it's true before the Lord. అది నిజమో కాదో ప్రభు ఎదుట వారికి తెలుసు కానీ That God gave them a word. దేవుడు వారికి ఒక మాట ఇచ్చినాడని చెప్తున్నారు. Now what you should do? ఇప్పుడు ఏం చేయాలి? Give importance to that word. ఆ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. Every day there should be a sprinkling. ప్రతిరోజు ఈ వాక్యము చిలకరించుకునే ఉండాలి. If you go to the florist shop, ఒకవేళ ఆ పూల దుకాణానికి మీరు వెళ్తే, the man who makes all the bouquets, ఎవరైతే ఈ పూల గుత్తులు తయారు చేస్తూ so if ఉంటారో, you go to him, మీరు ఆయన దగ్గరికి వెళ్తే he will have even day before yesterday's plucked flowers. మొన్న కోసినటువంటి పూలు కూడా ఆయన దగ్గర ఉంటాయి. What he will do? ఆయన ఏం చేస్తాడు? Take away the outside petals which are decaying. బయట ఉన్నటువంటి పాడైపోతున్నటువంటి ఆ రేఖలను తీసివేస్తాడు. And then what he will do? తర్వాత ఏం చేస్తాడు? Sprinkle some water. కొంచెం నీళ్ళు దాని మీద చల్లుతాడు. And it will be very fresh. అప్పుడు చాలా తాజాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. You will also buy it with great joy. నువ్వు కూడా చాలా సంతోషంతో కొంటావు. It will not look like a rose which was dead 2 days ago. 2 రోజుల క్రితం వాడిపోయినటువంటి పువ్వులా ఉన్నది. అది It look very fresh and nice. చాలా తాజాగా చాలా అందంగా ఉంటుంది. Same way, అలాగనే your love for your wife and love for your husband, if it has to be the same till the end, every day there should be a sprinkling of clean water, not dirty water, clean water. నీ భర్త మీద, నీ భార్య మీద నీకున్న ప్రేమ నువ్వు చనిపోయే దినం వరకు అలాగే తాజాగా ఉండాలంటే ప్రతి దినము శుద్ధ జలము చేత చల్లబడ్డము నీకు కావాలి. మురికి నీళ్ళు కాదు, శుద్ధ జలము చేత. Both of you are like 2 roses. మీరిద్దరు కూడా 2 రోజా పూల్లా. First of all, 2 of you individually must be sprinkled. మీ ఇద్దరు మొదట వ్యక్తిగతంగా మీరు ఈ నీళ్ళ చేత చల్లబడి ఉండాలి. Together, కలిసి. again together, కలిసి కూడా again you have to be sprinkled. మరలా మీరు ఈ నీళ్ళ చేత ఈ నీళ్ళు మీ మీద చల్లబడాలి. What I mean to say is, అర్థం ఏంటంటే individually you must read your own word of God. వ్యక్తిగతంగా మీరు దేవుని వాక్యం చదవాలి. And as husband and wife together also you must read the word of God. భార్య భర్తలుగా కలిసి కూడా మీరు మరలా దేవుని వాక్యం చదవాలి. Family prayer is very important. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. Job chapter 29. యోబు గ్రంథము 29వ అధ్యాయము. He's a very good man, Job. యోబు చాలా మంచివాడు. ఆయన Good testimony about him. ఆయన గురించినటువంటి మంచి సాక్ష్యం. But you know, great loss in the house. ఇంట్లో గొప్ప నష్టం కలిగింది కదా. You know why? ఎందుకో తెలుసా? See Job chapter 1. యోబు గ్రంథము 1వ అధ్యాయం చూస్తే Verse 1 says he was perfect, upright, feared God, eschewed evil. We are not reading, please just tell him. మొదటి వచనంలో చూస్తే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నవాడని చదువుతున్నాం. And in 5th verse, 5వ వచనంలో చూస్తే what is there? దేవుడు అంటున్నాడు, When the days of their feasting were gone, వారు విందు దినములు అయిపోయిన తర్వాత Job sanctified them, వారిని పవిత్రపరచుటకై rose up early in the morning, ఆయన అరుణోదయమున లేచి offered burnt offerings వారి నిమిత్తము దహన బలులను according to అర్పించి, the number of the children. ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యను బట్టి. Why? ఎందుకని? See the next part. దాని తర్వాత భాగం చూస్తే For Job said, జోబు ఇలా అంటున్నాడంట, it may be that my sons have sinned. నా పిల్లలు పాపం చేసి ఉండవచ్చు అనుకున్నానంట. It may be. అలా ఉండవచ్చు అని. See what is Ezekiel, book of Ezekiel. ఎహెజ్కేలు గ్రంథంలో, Book of Ezekiel, ఎహెజ్కేలు గ్రంథము chapter 13. 13వ అధ్యాయము. Yes, chapter 13. 13వ అధ్యాయము. Chapter 14, sorry, chapter 14. 14 ఎహెజ్కేలు 14వ అధ్యాయం. Verse 14. 14వ వచనం అండి. Ezekiel 14:14. ఎహెజ్కేలు 14వ అధ్యాయం 14వ వచనం కలిసి చదువుతున్నాం. Though these three men go వారు తమ నీతి చేత తమను తామే రక్షించుకోగలరు. ఇదే Verse 16. 16వ వచనం, Though these three men నా జీవముతోడు వారు తమ మాత్రమే రక్షించుకుందరు కానీ Verse 18. వాళ్ళైన కుమార్తెలైన రక్షింపకొందరు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. Verse 18. 18వ వచనం, నా ముగ్గురు దానిలో ఉండను, నా జీవముతోడు వారు తమను మాత్రమే రక్షించుకుందరు కానీ కుమారులైన కుమార్తెలైన రక్షింపజాలకుందరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 20వ వచనంలో కూడా నోవహు, దానియేలు, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నాడు. నా జీవముతోడు వారు తమను నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు కానీ Only their own
own souls they can save. They can't save sons or daughters by sacrificing for them. తమను మాత్రమే రక్షించుకోగలరు కానీ తన కుమారులు కానీ కుమార్తెలు కానీ బలులు అర్పించడం ద్వారా వారు రక్షించుకోలేరు. In Job chapter 29, అందుకనే యోబు గ్రంథము 29వ అధ్యాయంలో finding the reason for his loss. తనకు నష్టం కలిగిన దానికి కారణము యోబు కనుగొంటున్నాడు. He's saying in verse 2, రెండవ వచనంలో ఆయన అంటున్నాడు, months passed, oh that I were as in months passed in the days when God preserved me. పూర్వకాలంలో నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడుచున్న దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. 4వ వచనం, as I was in the days of my youth when the secret of God was upon my tabernacle. నా పరిపక్వ దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. When Job was a young man, యోబు యవనస్తుడిగా ఉన్నప్పుడు God's secret, God's counsel he was seeking for, and that protected him. దేవుని యొక్క ఆలోచన కొరకు యోబు కనిపెడుతూ ఉండేవాడు, అది ఆయన రక్షించింది. And it protected him. అది అతను రక్షించింది And కాపాడింది. And then ఆ తర్వాత that counsel of God దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన protected the tabernacle of his house, this house. ఆయన ఇల్లు అనేటువంటి ఈ గుడారమును కూడా కాపాడింది. But now ఇప్పుడు he's saying in the past, months past it was like ఆయన అంటున్నాడు, పూర్వ దినములలో అంటున్నాడు, God preserved me. అప్పుడు నన్ను ఆయన కాపాడారు. See, when you are young, ఇప్పుడు నువ్వు యవనస్తుడిగా you ఉన్నప్పుడు have a lot of fervor. చాలా ఆసక్తి ఉంటుంది దేవుని You'll be reading your Bible, వాక్యం చదువుతా ఉంటావు, finding God's counsel, దేవుని ఆలోచన కనుగొంటావు, all you'll be doing. అన్ని When you చేస్తున్నావు. get married, వివాహమైన తర్వాత then you find other responsibilities coming. అప్పుడు ఇతర బాధ్యతలు రావడం When you చూసుకుంటావు. get children, more responsibilities. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతలు. Finally, where is the time for family prayer, individual prayer? చివరికి కుటుంబ ప్రార్థన, ఏకాంత ప్రార్థనకి సమయం ఎక్కడ ఉంది? No prayer. ఇక అసలు సమయమే లేదు. What happens? ఏం జరుగుతుంది? The secret of God, when it is not upon the house, then దేవుని there is a danger for Satan to challenge God. దేవుని రహస్యము ఆ గుడారంలో ఇంట్లో లేనప్పుడు సాతాను దేవునికి సవాలు చేసేటువంటి అవకాశం You ఉన్నది. know what Satan did? సాతాను ఏం చేశాడు తెలుసా? God, దేవా, you think Job is very good, he's an upright man. యోబు మంచివాడే, యథార్థవంతుడే. You know why he is worshipping you? ఎందుకు అతను నీకు ఆరాధన చేస్తున్నాడు తెలుసా? Put a fence around him, I am not able to enter. నీవు అతని చుట్టూ కంచె వేసావు, నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. God also saw దేవుడు కూడా చూశాడు, Job is not waiting for my counsel as he was in the young days. యోబు తొలి దినాల్లో ఉన్నట్లుగా నా ఆలోచన కొరకు కనిపెట్టట్లేదు. If Job right now asks me, యోబు ఇప్పుడే అడిగితే I will tell him, నేను చెప్తాను, Job, యోబు, Satan is ready to destroy your family. సాతాను నీ యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి రెడీ సిద్ధంగా Ask ఉన్నాడు. your sons and daughters to come to me. నీ కుమారులు నీ కుమార్తెలు నా యొద్దకు రమ్మని చెప్పు. Your sacrificing cannot save your son and daughters. నీవు బలులర్పించడం వల్ల నీ కుమారులు కుమార్తెలు రక్షించబడరు. Job was every day, early morning, putting the sacrifice for how many sons and daughters he had. యోబు ప్రతి దినమున ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉంటే వాళ్ళందరి కొరకు బలిర్పణ He thought చేస్తున్నాడు that will protect them. అనుకున్నాడు. దీనివల్ల వాళ్ళు కాపాడబడతారు అనుకున్నాడు. He had asked for God's counsel. ఒకవేళ దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి ఉంటే Job's thing also became a routine. యోబు చేసిన ఈ పని కూడా అలవాటుగా మారిపోయింది. Early morning he will offer sacrifice. ప్రతి ఉదయం వేకువన లేచి బలిర్పించాలి. Maybe. అంటున్నాడు, ఒకవేళ చేసి ఉండవచ్చు, ఒకవేళ అంటున్నాడు. So what happened? ఏం జరిగింది? Satan got a nice chance. సాతానుకు ఒక మంచి అవకాశం. God also could not defend and could not protect. దేవుడు కూడా యోబు పక్షంగా This మాట్లాడలేకపోయాడు. was the reason for Job's loss. యోబు నష్టపోవడానికి కారణం ఇదే. That is why God had to take away that fence. అందుకనే దేవుడు ఆ కంచెను తీసివేయవలసి And వచ్చింది. what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? You can't have authority over his life. కానీ అతని ప్రాణం మీద నీకు అధికారం లేదు. What did Job's wife say? మరి యోబు భార్య ఏమన్నది? You know very well. మీకు తెలుసు కదా. Why all this happened? ఎందుకు ఇవన్నీ జరిగాయి? Why should this happen? ఎందుకు ఇలా జరగాలి? Not waiting for the counsel of God. Sprinkling water is not there every day. దేవుని యొక్క ఆలోచన కొరకు నువ్వు కనిపెట్టలేదు. ఆ శుద్ధ జలము చల్లుట అనేది లేదు. Psalm 128. 128వ కీర్తన. Psalm 128. 128వ కీర్తన. We will read this portion together. ఈ వాక్య భాగాన్ని కలిసి చదువుకుందాం. Such a counsel of God should be your priority even after you have children and even after you get married. మీరు వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా దేవుడి ఆలోచన కనుక్కోవడం అనేది మీకు ప్రాధాన్యమైనదిగా ఉండాలి. Shall we all read together, please? దయచేసి
together. కలిసి చదువుకుందాం. Yes, blessed is your name. యెహోవాను భయభక్తులు కలిగి ఆయన త్రోవలను స్వరంలో ధ్యాని నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు మన చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. యెహోవాను భయభక్తులు గలవాడు ఇలాగ ఆశ్రయించబడు. సీయోనులో నుండి యెహోవాను ఆశ్రయించు. నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగుటకు చూచుడు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. Firstly, మొదటిది, this blessing starts only if you are fearing God. ఈ ఆశీర్వాదము నీవు యెహోవాను భయభక్తులు కలిగి ఉంటేనే ప్రారంభమవుతుంది. First verse says that. మొదటి వచనం ఆ విషయం If చెప్తుంది. you fear the Lord, యెహోవాను భయభక్తులు కలిగిన walk వాడైతే in the way of the Lord. దేవుని మార్గంలో దేవుని త్రోవలను నడుస్తావు. You will eat the labor of your hands. అప్పుడు నీ చేతుల కష్టార్జితం నువ్వు తింటావు. Your happy family will be a happy family. నీ కుటుంబము ధన్యంగా అంటే సంతోషంగా It ఉంటుంది. will go well with you. నీకు మేలు కలుగును. Your wife will be as a fruitful vine. నీ లోకి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. Children like olive plants. నీ పిల్లలు ఒలీవ చెట్ల వలె About your table. నీ బల్ల చుట్టూ ఉంటారు. The more children you have, more bigger the table. నువ్వు ఎక్కువ మంది పిల్లలైతే పెద్ద బల్ల. These days, if you go to the furniture shop, ఈ రోజు మీరు ఫర్నిచర్ షాప్ కి you వెళ్తే get smaller tables. చిన్న చిన్న టేబుల్స్ దొరుకుతాయి. All believe in having small families. ఎందుకంటే అందరికి నమ్ముతున్నారు ఏంటంటే చిన్న కుటుంబాలు ఉండాలి. Go to the Middle East. అయితే మిడిల్ ఈస్ట్ దేశాలకు అరేబియా దేశాల దగ్గరికి వెళ్తే This olive fruit is something they keep with the food, with the salads. ఆలివ్ వృక్షం ఆలివ్ పండు అనేది భోజనం బల్ల మీద కూడా పెడతారు మనం తినడానికి. We are like fruits means very sweet, no? మనకి పళ్ళు అంటే చాలా తీయగా ఉంటే మనకి ఇష్టం కదా. This fruit is not sweet. ఈ పండు తీయగా ఉండదు. It is neither sweet nor salty, in between. అది తీపిగా ఉండదు లేక పుల్లగా ఉండదు కానీ మధ్యలో ఉంటుంది. But it's a very nice fruit to eat. కానీ చాలా చక్కని పండు తింటాను. I enjoyed it. నేను చాలా ఆనందించాను. Had more of it. ఎక్కువ తిన్నాను. See, like this, అలాగనే children are like olive plants. ఈ పిల్లలు కూడా ఒలీవ వృక్షంలో వంటి వారు. Should not have this one or two. As many as the Lord gives, those many olive plants you have. ఒకటి రెండు మాత్రమే కాదు, యెహోవా మీకు ఎంతమందిని ఇస్తే అంతమంది మీరు కలిగి ఉండాలి. Behold, that thus shall the man be blessed that feareth the Lord. యెహోవా నేను భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. This starts from the man. ఇది ఆయన యొద్ద నుండి పురుషుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. And the man and the woman together must fear the Lord. గనుక పురుషుడు స్త్రీ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 5th verse says, 5వ వచనం చెప్తుంది, all these blessings ఈ ఆశీర్వాదములన్నీ will come from where? ఎక్కడ నుండి వస్తాయి? From the house of God. దేవుని ఇంటి నుండి. Verse 5. 5వ వచనము, Lord shall bless thee సీయోనులో above నుండి thy- యెహోవా నిన్ను ఆశీర్వదించును. And 6th verse says, 6వ వచనం you చెప్తుంది, will see your children's children and peace. నీవు పిల్లలను చూస్తావు, సమాధానం చూస్తావు. This is the great honor and privilege for a married couple. వైవాహిక జీవితంలోనికి ఉన్న వారికి ఇదే గొప్ప ఆశీర్వాదము, ధన్యత. May the Lord bless this word and unite Brother Daniel and Sister Beulah on this day for their wedding by this word. ఈ మాటను ప్రభువు ఆశీర్వదించి బ్రదర్ డానియల్ ని సిస్టర్ బ్యూలాని ఈ రోజున ఆయన వాక్యమును బట్టి జతపరచును గాక. Shall we pray? ప్రార్థన చేద్దాం. Lord, make this word our experience. ప్రభువా ఈ మాటను మాకు అనుభవముగా చేయండి. Maybe the experience of Brother Daniel and Sister Beulah. బ్రదర్ డానియల్ సిస్టర్ బ్యూలా అనుభవం ఇది ఇలా ఉండను గాక. May we be faithful to thee and serve thee faithfully. వారు మీకు నమ్మకముగా ఉండి మిమ్మల్ని మీకు సేవ చేయుదురు గాక. All of us listening to thy word also, Lord, married, unmarried, all may be able to walk in thy fear and in thy ways. మీ వాక్యం వింటున్న మేమందరము వివాహమై అయిన వారము కానీ కాని వారము కానీ మీకు నమ్మకముగా ఉండి మీరు చూపిస్తున్న త్రోవలను నడపడానికి సహాయం చేయండి. Blessings in Psalm 128 may come upon Brother Daniel and Sister Beulah. ప్రభువా 128వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా బ్రదర్ డానియల్ సిస్టర్ బ్యూలా జీవితంలోనికి వచ్చును గాక. We ask this in the precious name of our loving Savior Jesus Christ. ఇవన్నీ మా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వివాహ కార్యక్రమం